రైట్స్ చిన్నది చూసుకొని చిన్న హాలే కదా. డెప్యుటేషన్ ఎంతమంది ఉన్నారు అంతేనా? నలుగురు అంటే 30 మంది పనిచేస్తారు. ఈ నలుగురు డెప్యుటేషన్ ఎవరు ఇచ్చిండ్రు? డెప్యుటేషన్ ఆర్డర్ ఎవరు ఇచ్చిండ్రు? ఇచ్చిందే లెటర్ పెట్టేసి కమిషన్ ఇప్పుడు సాయంత్రం పెట్టేసి క్యాన్సల్ ఆల్ ది డెప్యుటేషన్స్. Cancel all the declarations. They should report back. Okay. So what is the rules? Outsource retail. Contract account. Contract all outsource. 84 members. ఈ ఒక ఎలక్ట్రీషియన్ ఎందుకు లేడు? అదే పెట్టుకోలేదు దానిలో. అరే శేఖర్ వాడ ఈఎస్ఎల్సి ఎవరైతే ఈఎస్ఎల్సి తెలుస్తుందా? ఈఎస్సి తెలుస్తుందా? ఎంత ఇస్తుంది? 50,000. స్టేట్ మొత్తం అప్పుడు పేరు తప్ప రాసుకోండి. ఈఎస్ఎల్ ఈఎస్ఎల్ డబ్ల్యూఎస్ఎల్ దాని ఫుల్ ఫామ్ ఏంటి? డబ్ల్యూఎస్ఎల్ అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్. పేరు చాలా గొప్ప ప్రమాణం ఉంది. ఎనర్జీ ఎఫిషియన్సీ పేమెంట్ బంద్ చేయండి. దానిలో మొత్తం పేమెంట్ బంద్ చేయండి. కరెంట్ చక్కగా వస్తుంది. ఈ కండిషన్ కరెంటు వాళ్ళే చెప్పండి. మెయింటెనెన్స్ వాళ్ళే పడదు కదా. మెయింటెనెన్స్ కోసమే నెలకు కూడా తీస్తున్నావా? కాబట్టి మాతో మాట్లాడుతూ చేస్తాను. ఇది ఎలిజిబుల్. రెండవది ఇంపార్టెంట్ అంటే మెయింటెనెన్స్ చేయడంతో మీరు అఫీషియల్గా మీరు మున్సిపల్ సిడిపి కమిషన్ డైరెక్టర్ రిపోర్ట్ రైట్ ఎంత కన్జెక్షన్ అయింది, మెయింటెనెన్స్ అది లొక్కుపోతుంది. ఆల్రెడీ మంత్రి గారి దగ్గర 3,500 ఇళ్ళకి శాంక్షన్ వచ్చేసి అవన్నీ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అది అమలు జరిగేది. 6 5 అమలు జరుగుతున్నాయి. ఇంకా జరగలేదంటే ప్రతి ఒక్కళ్ళు జరుగుతున్నాయి చెప్పాలి. చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు కన్జ్యూమర్స్ నష్టపోతారు. అధికారులు చెప్పితే నాయకులు కూడా ఇదవుతుంది. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తెలియజేయాలి. ఇప్పుడు ఎంపీఓలు లేక ఇతర అధికారులు మహిళలు వాళ్ళ టికెట్ ఉందా? మహిళ అయితే చాలా